హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను జ్యూసర్ ఎలా వాడాలో చెప్తాను. ఇదొచ్చేసి ప్రెస్టేజ్‌లో కొన్నాము జ్యూసరు. వీటిలకొచ్చే పార్ట్స్ గురించి చెప్తాను. మళ్ళీ ఎలా వాడాలో చెప్తాను. ఇదొచ్చేసి పెద్దది. దీనికొచ్చేసి 4 బ్లేడ్స్ వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా! సో, 4 బ్లేడ్స్ వస్తాయి. ఇదొచ్చేసి ఓన్లీ జ్యూసెస్ వేసుకోవడానికి. చిన్నది కూడా వస్తుంది, చూపిస్తాను. ఇదొచ్చేసి చిన్న జ్యూసరు. దీనికి చూసారుగా 2 బ్లేడ్సే వచ్చాయి. ఇది వచ్చేసి చిన్నది, జస్ట్ ఓన్లీ 2 వస్తాయి. సో చూడండి. సో దీనికి ఇప్పుడు మనము వాడాక ఎలా ప్రాసెస్ ఎలా చేయాలో మొత్తం నేను చూపిస్తాను. సో 2 క్యాప్స్ ఇచ్చారు. ఇదేమో చిన్న జార్కి, నేను ఇందాక చూపించాను కదా సెకండ్ వన్ జార్కి. ఇది వచ్చేసి ఫస్ట్లో నేను మీకు జార్ చూపించాను కదా, దాని క్యాప్ ఇది. సో చూసారు కదా, ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసుకోవాలి. జ్యూస్ అయిపోయాక క్యాప్ పెట్టుకోవాలంటే ఇది పెట్టుకోండి. ఇదిగోండి, చూసారు కదా. ఇప్పుడు చిన్నది ఉంది కదా, ఇది వచ్చేసి దీని క్యాప్. సో చూసారు కదా. సో మీరు కావాలంటే యూనిక్గా ఉండాలని ఈ క్యాప్ దీనికైనా పెట్టుకోవచ్చు, దీని క్యాప్ దీనికైనా పెట్టుకోవచ్చు. బట్ దీని క్యాప్ దీనికి పెడితే అంత బాగుండదు. సో చూసారా, పెద్ద క్యాప్ చిన్నదానికి పెట్టా, చాలా బాగుంది కదా, క్యూట్గా కూడా ఉంది. సో ఇదే మెయిన్. మీకు ఇక్కడ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ వస్తుంది. సో చూడండి. సో ఈ రెండు అయితే నేను పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఇది ఇట్లా పెట్టాను కదా, 3 గ్యాప్స్ కరెక్ట్గా రావాలి. ఇట్లా కిందకని ఇట్లా పెట్టాలి. సో ఇట్లా పెట్టి ప్రెస్ చేస్తే అప్పుడు ఇది ఫిక్స్గా ఉంటుంది. మనం మిక్స్ చేసినా కానీ ఏం కాదు. ఈ చిన్నది వచ్చేసి జ్యూసెస్కి వాడకూడదు. ఆనియన్, గార్లిక్, చిల్లీస్కి, ఏదైనా చిన్న చిన్న పేస్ట్స్కి అలా యూజ్ చేయవచ్చు. మళ్ళీ ఆల్మండ్స్, డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసి గ్రైండ్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. సో చూసారా. సో మీకు ఆల్రెడీ ముందే చెప్పుంటాను, ఇది ఓన్లీ జ్యూసెస్కే యూజ్ చేయాలి, ఇది ఇలా చిన్న చిన్న వాటికి యూజ్ చేయాలని. ఇది వచ్చేసి మెయిన్. సో చూడండి, ఇవి వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్, ఒకసారి చదువుకోండి వాడే ముందు. ఇదిగోండి, ఇది వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ. సో వీటికి కాస్త వాడే ముందు బొట్లు పెడదామని చెప్పి పెడుతున్నా. సో ఈ పైనాపిల్ పీసెస్ని ఇంత పెద్దగా వేయకూడదు. కొంచెం వీటిని హాట్ వాటర్లో మంచి వాటర్ తోటి కడుక్కొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో నేనైతే కట్ చేసుకొని పెడుతున్నా. సో మీరైతే చూసారు కదా, నేనైతే ఇవి కట్ చేసేసుకున్నాను. సో చూసారు కదా, నేనైతే 4 ప్లేట్స్ది పెడుతున్నాను. సో ఇప్పుడైతే స్విచ్ ఆన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ వడగట్టుకున్న దాన్ని మనము ఒక గ్లాస్లో వేసుకొని తాగేయడమే. సో మనము వడగట్టుకోవాలి.
సో ఇప్పుడైతే ఇంకా తాగేయడమా, ఇట్లా వచ్చాయి. సో తాగేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.